జాతకంలో రాహు బాగుండకపోతే ఏం జరుగుతుంది, రాహు బాగుంటే ఏం జరుగుతుంది, అసలు ఇబ్బందులన్నీ రాహు వల్లే ఎక్కువ వస్తాయా లేదా ఇతర గ్రహాల వల్ల కూడా వస్తాయా ఇత్యాది వివరాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా ఎప్పుడైనా సరే జాతకంలో బాగా బలమైన గ్రహాలుగా, నిజానికి ఏవైతే మనకి దుష్ట గ్రహాలుగా పేరు గడించి ఉన్నాయో, అంటే శని అనుకోండి, రాహు అనుకోండి, కేతు అనుకోండి, కుజుడు అనుకోండి, ఈ నాలుగు గ్రహాలు మనకి ఎంతటి శుభ ఫలితాలు ఇస్తాయో మళ్ళీ అంతే రకంగా అశుభ ఫలితాలు ఇవ్వటం అనేది కూడా ఉంటుంది. అలాగే ఇప్పుడు మనం చెప్పుకునే ఈరోజు మనకి ఈ మూడు ఏదైతే ఇప్పుడు 4 మనం చెప్పుకున్నాం, ఆ 4లో మనకి ఆ 3 పక్కన పెడితే ఇప్పుడు ప్రస్తుతం అయితే కనుక రాహు గ్రహం గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఈ రాహువు కనుక జాతకంలో ఎవరికైనా సరే యోగం ఇచ్చే స్థానాల్లో కనుక ఉంటే ఖచ్చితంగా ఆకస్మిక అదృష్టానికి చాలా దోహదపడుతుందని కూడా చెప్పచ్చు. తర్వాత ఎవరి జాతకంలో అయితే కనుక రాహు తృతీయంలో కానీ 6వ ఇంట్లో కానీ లాభస్థానంలో కనుక ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళకి ఆకస్మికంగా ధనలబ్ధి, ఆకస్మిక పేరు ప్రఖ్యాతులు ఇత్యాదివన్నీ కూడా మనకి కలిగే సుకృతాలు. అంతేకాకుండా రాహు కనుక ఎవరి జాతకంలో అయితే బలమైన విద్యాస్థానంలో ఉంటారో వాళ్ళు వైద్య రంగంలో రాణించడానికి, సాఫ్ట్వేర్ రంగంలో రాణించడానికి, విదేశాల్లో రాణించడానికి కూడా ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఎవరైతే మరి నటులు ఉంటారో, నాట్య కళాకారులు ఉంటారో వారి జాతకంలో కూడా రాహు పంచమ స్థానంలో గనక ఉన్నట్టయితే గనక, లేదా పంచమం మీద ఆయన యొక్క బలమైన ముద్ర గనక ఉంటే ఖచ్చితంగా అభినయ రంగంలో కూడా వారు పేరు ప్రఖ్యాతులు గడించడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇక ఎవరి జాతకంలో అయితే గనక రాహు మరి ధనస్థానం 2వ ఇంట్లో ఉన్నా, మరి 7వ ఇంట్లో ఉన్నా, తర్వాత మరి 8వ ఇంట్లో ఉన్నా, 12వ ఇంట్లో ఉన్నా ఎక్కువగా మరి వ్యతిరేక ఫలితాలు పొందటం అనేది ఉంటుంది. ఎంత ఎత్తుకెదిగినప్పటికీ కూడా మళ్ళీ అది చేజారిపోతూ ఉండటం, ఆర్థిక స్థితిగతులు అనేవి ఎప్పుడు కూడా ఒకేలాగా లేకపోవటం, ఎంత వచ్చినా కూడా మిగలకపోవటం, ఇవన్నీ కూడా రాహు వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాలు. అలాగే చర్మ సంబంధిత వ్యాధులు, ముఖ్యంగా కొంతమందికి మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం బొల్లి, ఇలాంటివన్నీ కూడా, అంటే చర్మానికి సంబంధించిన వ్యాధులన్నీ కూడా రాహు బుధుడు యొక్క కాంబినేషన్లో కూడా ఎక్కువగా రావటం అనేది అయితే ఉంటుంది. అలాగే ఊపిరితిత్తులకు సంబంధించిన అనారోగ్యాలు కూడా సాధారణంగా రాహు వల్లే రావటం అనేది ఉంటుంది. కనుక ఎప్పుడైనా సరే జాతకాల్లో కూడా ఎవరైనా సరే మన దగ్గరకు వచ్చే క్లయింట్స్లో కూడా ఎక్కువ శాతం మంది అయితే కనుక రాహు దశ నడుస్తున్న వాళ్ళే ఎక్కువగా రావుతూ ఉండటం. ఎందుకంటే రాహు ఎప్పుడు కూడా సాధారణంగా మనుషుల్ని కొంత సంశయంలో పెట్టడం అనేది ఉంటుంది. వాళ్ళకి ఎప్పుడు కూడా రెండు రకాలైన ఆలోచనలు కలుగుతూ ఉండటం, కాసేపు నేను చెప్పింది బాగుంది అనుకోవటం, మరికొంతమందికి ఈయన కాదు ఇంకోళ్ళకి వెళ్దాం అనిపిస్తూ ఉంటాం. అంటే ఎప్పుడు కూడా ఒక 2-3 ఒపీనియన్స్ తీసుకోవటం అనేది కూడా రాహు దశ నడుస్తున్నప్పుడు ఎక్కువగా ఆ రకమైన ప్రభావం కూడా ఉంటుంది. కనుక రాహు వల్ల ఎప్పుడు కూడా ఒక రకమైన మనసుకి నిశ్చింత అనేది ఉండదు, ఏదో రకమైన ఆందోళన అనేది ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. కనుక మరి రాహు బాగుండాలంటే కనుక ఏం చేయాలి? మనకి జీవితంలో ప్రశాంతత, తర్వాత మరి ఆర్థిక స్థిరత్వత, ఇలాంటివన్నీ కూడా రావాలి అంటే కనుక రాహుని ఏ విధంగా మనం మంచి చేసుకోవాలి? ఆ రకంగా కనుక ప్రశ్నించుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా రాహు మనకి అనుకూలుడిగా ఉండాలి అనుకున్నా, లేదా మన జాతకంలో అనుకూలుడై మరింత బలమైన ప్రభావాన్ని ఆయన చూపించాలనుకున్నా ఖచ్చితంగా దుర్గాదేవికి సంబంధించిన ఆరాధన అనేది చేసుకుంటూ రావటం వల్ల కూడా ఖచ్చితంగా మంచి జరగటం అనేది ఉంటుంది. ముఖ్యంగా ఎవరైతే మరి దుర్గా సప్తశ్లోకి అని 7 శ్లోకాలు ఉంటాయి, ఈ 7 శ్లోకాలని కూడా ప్రతిరోజు కూడా ఎవరైతే పఠిస్తారో వారికి రాహు యొక్క అనుగ్రహం లభించడం అనేది కూడా ఉంటుంది. అంతేకాకుండా వాస్తు ప్రకారంగా ఎవరింట్లో అయినా సరే రాహు యొక్క దుష్ప్రభావాలు పోవాలి అంటే కనుక ఇంట్లో నైరుతిలో ఒక గాజు సీసాలో ఎప్పుడు కూడా నీలి రంగు, అంటే నీలిమందు ఉపయోగిస్తున్నా అది నీలం అవుతుంది, లేదా కొద్దిగా సిరా కలిపినా కూడా అది నీలం అవుతుంది. అలా ఏదైనప్పటికీ కూడా నీలం రంగు కలిగిన నీళ్ళని నైరుతిలో పెట్టుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా రాహు యొక్క దుష్ప్రభావాలు పోవటం అనేది కూడా ఉంటుంది. ఇక వ్యాపారస్తులైతే కనుక వారి యొక్క వ్యాపార స్థానంలో నైరుతి వైపు ఒక గాజు గ్లాసులో ఎప్పుడు కూడా కొద్దిగా నీళ్లు, నిమ్మకాయ వేసి ఉంచటం వల్ల కూడా ఖచ్చితంగా వ్యాపార అభివృద్ధి జరగటం అనేది కూడా ఉంటుంది. తర్వాత రాహు మరి మీకు ఎవరైనా సరే మేనమామలు ఉన్నట్టయితే కనుక ఆ మేనమామల యొక్క
ఆశీస్సులు అప్పుడప్పుడు బుధవారాల పూట నెలకో 2 నెలలకో లేదా సంవత్సరానికి ఒకసారి అయినా మేనమామలకి ఏదైనా సరే బహుకరించి వారి యొక్క ఆశీస్సులు తీసుకున్నట్టయితే కనుక రాహు మీకు ఖచ్చితంగా మంచి చేయటం అనేది కూడా ఉంటుంది. ఈ రకంగా రాహు యొక్క ఉపాయాలు అనేకం మనకి అనుభవజ్ఞులు తెలిపి ఉన్నారు. అందులో కొన్ని ఉపాయాల్ని, పరిహారాల్ని ఈరోజు మీకు తెలిపాను. మరిన్ని మంచి విషయాల్ని మనం మరొక వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు.